హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే పోకో వాళ్ళు అయితే పోకో X8 Pro అయితే లాంచ్ అయితే చేసింది చైనాలో. అయితే ఆ ఫోన్ అయితే మనం అయితే రివ్యూ చేద్దాం. ఇంకా ఇండియాలో అయితే లాంచ్ అయితే చేయలేదు. మరి ఎప్పుడు వస్తుంది దాని డీటెయిల్స్ కూడా ఏమైతే వాళ్ళు అయితే చెప్పలేదు. మరి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. మరి చూసి ఫోన్ అయితే ఎట్లున్నాయి కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చినాయి. అవన్నీ అయితే మీకైతే చెప్తే ఈ వీడియోలో అయితే నేనైతే మన ఛానల్కి అయితే మీరైతే కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే పోకో X8 Pro బాక్స్ అయితే మీకైతే చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. వేరే దేశాల్లో వేరే పేరు అయితే పెట్టి బాక్స్ కి ఇదైతే దీనిలో 8000 mAh బ్యాటరీ అయితే ఉంటుందని చెప్తారు. అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మరి బాక్స్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చిల్లని సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇచ్చిల్లు. ఫస్ట్ అయితే మీకైతే ఒకటి TPU కేస్ అయితే ఒకటి ఇచ్చిల్లు. 100W ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. ఇది ఒక ప్లస్ పాయింట్. మరి మనకి ఇంకా Type-A to Type-C కేబుల్ కూడా ఇచ్చిల్లు. ఫోన్ డిజైన్ అయితే మీకు అయితే ఇట్లా అయితే ఉండదు. ఇది వేరే దేశంలో లాంచ్ చేసి కాబట్టి రెడ్మీ ఉన్నది. మన దేశంకి వచ్చినాక పోకో అని వస్తుంది. ఇట్లా కెమెరా చుట్టూ అయితే కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. రెడ్ కలర్ అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. మెటల్ ఫ్రేమ్ కూడా ఇచ్చిల్లు. దీనిలో 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. మరి అంత పెద్ద డిస్ప్లే కాదు, మరి అంత చిన్న డిస్ప్లే కాదు. కాంపాక్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మీకైతే బాగున్న డిస్ప్లేస్ అయితే 3500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు డిస్ప్లేలో మీకైతే. కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకైతే ఇట్లా పైన ఇయ్యడం మొత్తం కిందనైతే ఇచ్చిల్లు. పైన ఇస్తే బాగుంది, కొంచెం కంఫర్టబుల్గా ఉండు. బెజల్స్ కూడా మీకైతే చాలా తక్కువ అయితే ఇచ్చిల్లు. చూసుకోవచ్చు కింద కూడా ఎంత తక్కువ ఇచ్చిల్లు బెజల్స్ అయితే వీళ్ళైతే. దీంట్లో LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే ఇచ్చిల్లు. UFS 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. ఫాస్ట్ స్టోరేజ్ ఇచ్చిల్లు. మీకైతే 7560 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. 27W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఇండియాలో 8000 mAh బ్యాటరీతో వస్తుందని చెప్తారు. గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకైతే కాల్ ఆఫ్ డ్యూటీ అయితే 120 FPS లో అయితే హ్యాండిల్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో అయితే. కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 13 5G బ్యాండ్స్ ఉన్నాయి. డ్యూయల్ 4G ఉన్నది. వైఫై 6 అన్న 5 అన్న రావచ్చు చెప్పలేం. బ్లూటూత్ 5.4 అయితే ఉన్నాయి. NFC సపోర్ట్ కూడా ఉన్నది. మీకైతే వైఫై కాలింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. USB 2 అయితే ఇచ్చిల్లు. HyperOS మీద రన్ అవుతుంది మీకైతే ఫోన్ అయితే. Android 16 మీద రన్ అవుతుంది. IP69K రేటింగ్ అయితే ఉంటుంది. మీకైతే మొత్తం నీళ్ళలో ముంచిన ఏం కాదు. గొర్రెల 7A ప్రొటెక్షన్ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఒకటి, 8 MP కెమెరా ఒకటి అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే మీకు 20 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే ఎట్లా వస్తుంది ఏంటని. కెమెరాస్ అయితే ఒక డీసెంట్ గుడ్ అయితే వస్తాయి మీకైతే. మరి ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ ఓకే కెమెరాస్ అయితే వాడుకోవచ్చు. యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మీకైతే బాగా వస్తాయి. మెయిన్ సెన్సార్ అయితే మీకు సోనీది కాబట్టి కెమెరాస్ అయితే ఫోటోస్ అయితే బాగానే వస్తాయి. ఇదైతే మీకైతే చైనాలో 999 euros అయితే పెట్టిల్లు. ఇది ఇండియాకి వచ్చేసరికి మీకు అయితే 26,000 అయితే వస్తుంది. 12GB 256GB మోడల్ అయితే. ఇదైతే మొత్తం వచ్చిన తర్వాత ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఫోన్ అయితే పోకో X8 Pro ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్కి అయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.